హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి ఎస్సీఓ. ఈ ఎస్సీఓ అంటే ఏంటో చూద్దాం. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఇయర్ చూస్తే కజకిస్తాన్ అస్తానాలో జరిగింది. అయితే ఈ సమిట్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అవ్వలేదు. ఎందువల్లంటే పార్లమెంటరీ సెషన్స్ డేట్ క్లాష్ అవ్వడం వల్ల మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సదస్సుకి అటెండ్ అవ్వలేదు. అయితే ఆయన బదులు మన ఈ భారత్ నుండి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ఈ సదస్సుకి అటెండ్ అయ్యారు. అయితే మొత్తం లాస్ట్ ఇయర్ వచ్చి ఇరాన్ అనేది దీనిలో మెంబర్గా చేరింది 2023లో. అయితే ఈ ఇయర్ వచ్చి బెలారస్ అనేది ఈ యొక్క ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంది. అయితే మొత్తం దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ 10 మెంబర్స్ అనేవి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. ఆ మెంబర్స్ చూస్తే కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్. సో అయితే నెక్స్ట్ ఇది 21st సెంచరీ కాబట్టి ఇది టెక్నాలజికల్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఏఐ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది. సో అయితే తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫర్ ఆల్. అదే కాకుండా నెక్స్ట్ టెర్రరిజంని ఏ దేశాలు అయితే గ్లోబల్ పీస్ని థ్రెటన్ అవుతున్నాయో ఆ దేశాలు కూడా, ప్రతి దేశం కూడా ఈ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయకూడదు. చైనా ఉంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది గిల్గిట్ బల్చిస్తాన్ నుండి వేస్తుంది. BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీంట్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ ఇండియా అనేది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది హోస్ట్ చేసిందనమాట. అయితే దాంతోపాటు దీంట్లో సబార్గాన్ అనేది ర్యాట్స్ ఉంది, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఈ రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్లో మొత్తం 3 టెర్రరిజం, సపరేటిజం, అలాగే ఎక్స్ట్రీమిజం, ఈ 3 కూడా మూడిటికి ఎగ్నెస్ట్గా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది బలవంత వ్యవస్థగా తయారవబోతుంది. థ్యాంక్ యూ.